నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలగి కుంభరాశిలోనే సక్రమ మార్గంలో పయనించబోతున్నాడు. 2024 నవంబర్ నెల 15వ తారీఖు సాయంత్రం నుండి 2025 మార్చి 29వ తారీఖు శనివారం వరకు గల ఈ 4.5 నెలల కాలం పాటు వృషభ రాశిలో వక్రం తొలగినటువంటి శని భగవానుడు తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా శని కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో ద్వాదశ రాశుల వారికి శని ఇచ్చేటువంటి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇక వృశ్చిక రాశి వారికి ఈ కుంభరాశిలో వక్రం తొలగిన శని ప్రయాణం అయితే 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో వీరికి అర్ధాష్టమ శని దోషం వీరిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావంలో 4వ భావంలో ఆయన ప్రయాణం కొనసాగించడం వల్ల కుంభరాశిలో వీరికి అర్ధాష్టమ శని దోషం వీరిని వెంటబడుతుంది. ఈ కారణం చేత చిన్న అనారోగ్య సమస్యలు, కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జనసహకార లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా పనిచేసేటువంటి పనివారి వల్ల సత్సంబంధాలు చెడిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఇంటా బయట ఏర్పడతాయి. సోదరీమణులతోటి మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. చిన్న విషయాలకు అనవసరమైనటువంటి పనులు చేయడం, అనవసరమైనటువంటి ఆలోచనలు చేసి అవమానాలు కొని తెచ్చుకోవడం, సమాజంలో ఒక రకమైనటువంటి నిందలకు గురి అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ కారణం చేత ఈ వృశ్చిక రాశి వారు శని పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడు కనుక అర్ధాష్టమ శని దోషం వల్ల వీరు ప్రతిరోజు కూడా ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి స్వామివారి ఆలయంలో పాలాభిషేకం నిర్వర్తించడం, అలాగే శనివారం రోజున శివపార్వతులకు సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం, గోసేవ చేయడం, వయోవృద్ధులకు చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల ఈ అర్ధాష్టమ శని దోషం నుంచి వృశ్చిక రాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది.